ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రెండు బలమైన జట్లే కావడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియాను సెమీస్ లో ఓడిస్తే ఫైనల్లో సౌత్ ఆఫ్రికా లేదా న్యూజిలాండ్ తో తలపడే అవకాశం ఉంది. ఫైనల్ చేరాలంటే ముందు సెమీస్ లో ఆసీస్ అనే గండాన్ని టీమిండియా దాటాల్సి ఉంది. ఈ పోరులో గెలిచి గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇవాళ తొలి సెమీస్ జరగనుంది. ఫస్ట్ సెమీఫైనల్లో ఇండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా కంగారు టీంను చిత్తు చేసి ఫైనల్ బెర్తుపై పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. అటు సెమీస్ ఆటగాళ్లు కూడా మంచి ఫామ్లో ఉండటంతో ఈ మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. ఛాంపియన్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఈరోజు జరగబోతుంది దుబాయ్లో 2 గంటలకి. ఎంతో మంది భారతీయులు అయితే ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే రోహిత్ శర్మ సెమీస్ లో ఆయన మంచి ఇన్నింగ్స్ ఆడతాడేమో అని కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే అయితే భారతీయులు అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మీద ఓప్స్ పెట్టుకున్నారని చెప్పాలి. అయితే ఇండియా అయితే ఖచ్చితంగా 300 హిట్ చేస్తుందని కూడా అనుకుంటూ ఉన్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకి ఏదైతే దుబాయ్ లో మ్యాచ్ జరుగుతో ఇదంతా ఒక ఉత్కటంగా అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ చూడడానికి అయితే భారతీయులు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మ్యాచ్ లో ఏదైతే జరగబోతుందో భారత్ నుంచి అయితే చూస్తే రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయాస్, అక్షర్, రాహుల్, పంత్, హార్దిక్, జడేజా, కుల్దీప్, హర్షిత్, షమి, చక్రవర్తి అయితే ఆడబోతూ ఉన్నారు. దుబాయ్ పిచ్ కు మధ్య కొద్దిగా ఉంటుంది. బంతి బ్యాట్ మీదకి ఏమాత్రం రాదు. ఇక్కడ 260, 270 స్కోర్ తో కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది. స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించే దుబాయ్ లో బ్యాటర్లు ఓపికతో ఆడుతూ ఉంటారు. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు కూడా ఎలాంటిది లేకపోవడంతో అయితే ఈరోజు మ్యాచ్ కొనసాగుతుందనే చెప్పాలి. ఓకే, ఈరోజు మ్యాచ్ మన ఇండియా రఫ్ ఆడిచ్చేస్తుంది, మామూలు ఉండదు. ఐ థింక్ నాకు తెలిసి ఫస్ట్ బ్యాటింగ్ మందే అయింది, ఒక 320+ స్కోర్ చేస్తామట. నా భయం వల్ల ఏం లేదు కానీ ఆ హెడ్ గార్డ్ ఉంది, కానీ హెడ్ బాల్ కొట్టకపోతే మాత్రం మన హెడ్ బాల్ కొడతాడు. సో అదొకటే మన భయం. నెక్స్ట్ స్మిత్, ఇంకో మ్యాక్స్వెల్, ఇలా ముగ్గురిని కొంచెం మన రోహిత్ శర్మ కొంచెం కంట్రోల్లో పెడితే ఈ మ్యాచ్ అంటే ఫైనల్ మ్యాచ్ కూడా ఇంత ఉండదేమో. ఇదే ఫైనల్ మ్యాచ్ అనమాట. ఇది గెలిస్తే ఇంకా కప్పు మందే. ఆ రేంజ్లో అయితే మ్యాచ్ ఉంటుంది. ఇంకా నాకేంటంటే కోహ్లీ, రోహిత్ శర్మ, శుభాంగ్ గిల్ వీళ్ళ ముగ్గురు మన మ్యాచ్ టపటప పోయారు కదా. సో ఈరోజు అట్లీస్ట్ వీళ్ళ ముగ్గురు కలిసి 200 పార్ట్నర్షిప్ అయితే కావాలి. సో అట్లుంటే మాత్రం ఒక సెంచరీ రోహిత్ శర్మ అన్న, కోహ్లీ అన్న సెంచరీ కన్ఫర్మ్ చేస్తారు ఇవాళ. సో మ్యాచ్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన ఎప్పుడో పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు 60 కోట్లు చూసారు, నాకు తెలిసి ఇవాళ 70 కోట్లు చూస్తారు. సో ఆ రేంజ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా బౌలింగ్ విషయంలో వస్తే మన వరుణ్ చక్రవర్తి దోలు లీడ్ చేసిన వాళ్ళకి మామూలుగా కాదు. సో ఈరోజు కూడా అట్లే వరుణ్ చక్రవర్తి, షమ్మి, జడేజా, సో ప్రతి ఒక్కరు కూడా బౌలింగ్ మంచిగా చేస్తారు అనుకుంటున్నా. సో నాకు తెలిసి రివెంజ్ ఉంది మనకి. 2023లో ఫైనల్లో ఓడిపోయినాం. సో సెమీఫైనల్ కూడా ఫైనల్ లాగా ఉంటుంది కాబట్టి ఈరోజు రఫ్ ఆడిచ్చేస్తారు, దోలు లీడ్ చేస్తారు అంతే. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్, ఇండియా యాజ్ యూజువల్ ఫేవరెట్. ఓపెనర్స్ ఇద్దరిలో ఒక సెంచరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఐసీసీ ఈవెంట్స్లో ఆస్ట్రేలియాపై గెలిచిన ప్రతిసారి లాస్ట్ 3 times యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఈసారి ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేస్తారని ఇండియా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మోస్ట్లీ ఇట్ విల్ బి శ్రేయస్ అయ్యర్ ఆర్ ఐ హోప్ శుభ్మన్ గిల్ ఈరోజు మళ్ళీ కమ్బ్యాక్ అవుతాడు. ఆల్ ది బెస్ట్ ఇండియా. సే గైస్, ఆల్ ది బెస్ట్ ఇండియా. మనకు దుబాయ్ లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్న కారణంతో అయితే హైదరాబాద్ లో కూడా చూసుకుంటే అయితే రోజు గ్రౌండ్స్ లో కూడా చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ వచ్చేసి అయితే క్రికెట్ లో ఆడుతూ ఉన్నారు. వాళ్ళు ఎంతో ఖుషిలో కూడా ఉన్నారని చెప్పాలి. రాజుతో సుప్రియ, HM TV, హైదరాబాద్.